అనుకుంటావు? ఏం చెప్తావు చెప్పి మాకు ఆదరికి వచ్చింది మాకు బట్టి అదే చెప్పు, పొలాల్లో కూర్చొని పంట నాశనం అవుతుంది. అదే మరి ఇంకా చెప్పు, సిగ్గుపడకలే. ఏం సిగ్గుపడతావు ఏది చెప్తావు చెప్పి మాకు ఏది లాభం లేదు. మాకు ఏంది చేద్దాలే నేల చేసి ఎన్ని ఖర్చు కొట్టినాం అనుకున్నావు. ఇతలు బాక ఇతలు 2 జతలు అమ్ముకొని మా ట్రాక్టర్ చీలు కొట్టించి ఈ వజ్రాలు ఎన్ని వాటిని చేసుకుంటాం మేము. నువ్వు అన్ని ఇత్తనాలు ఎత్తురాదు తొక్కిపోతే మొలకలు ఎక్కువ మొలుతాయి. అది కదా మా అవన్నీ ఓలేకపోయి ఎండాకాలము ఇంతవరకు ఏమనిలే. అవునవును, మన దాకా ఏమనిలే. ఇప్పుడు కూడా వాహనాలు వచ్చినా కాళ్ళ దిగుబడుతుండే మేము ఎన్ని చేతాలు చేసుకోవాలా. కొడితేనా కొడతానంటారు, మరి చెప్తే ఏం లేదు. ఎవరైనా 2 కొడితేనే పోయేది, అంతవరకు ఫారు. అందుకోసమే మేము చేయలేదు కాళ్ళు ఉన్నాము. ఏమన్నా వీళ్ళకి కంప్లైంట్ ఇచ్చింటారు కదా పోలీసులకి, సెక్యూరిటీ పోలీసు కంప్లైంట్ అంటే ఇంకా మాకు ఎస్ఐ ఎస్ఐ మమ్మల్ని లోపలేనంటాడు. యాడికి అట్టే మరి ఏం చేసేది. పొలాల్లోకైతే రావకండి. అదే పొలాల్లోకైతే రావకండి. వస్తే మాత్రం ఊకే ఉండాలి. కొట్టేదే ఎవరన్నా పెట్టుకోవచ్చు. అది ఎస్ఐ కూడా చెప్పినాడు కొట్టండి అని. మరి ఈ సంవత్సరం కొట్టండి ఏమీ లేదు, కొట్టండి అన్నాడు. కొట్టేదే గ్యారెంటీ వస్తే మాత్రం. సో అదే చెప్తున్నారు. సో మీకు అందరికి లాస్ట్ టైం కూడా ఎండాకాలం కూడా వచ్చి చూసారు కదా, మిమ్మల్ని అలో చేసాము, ఏం తిట్టలేదు కొట్టలేదు అప్పుడు. ఇప్పుడు ఏమంటే వాళ్ళ ఆవేదన ఏమంటే, సో పంట వేస్తారు ఇప్పుడు పంటలు వర్షాలు బాగా పడుతుంది, పంట వేసుకున్నందుకు మీరు ఎవరు పొలాలకు అయితే రావద్దు. పొలాలకు మీరు తొక్కితే అదేమంటారు మొలకలనే ఎత్తావు, పంట నాశనం అవుతుంది అని చెప్పి అయితే అంటారు. వెంటనే వర్షం పడిన ప్రతిసారి వర్షం పడింది అనుకో, వర్షం పడిన వెంటనే వస్తుంది కదా. పగిడ్రాయి వేరే జొన్నగిరి వేరేనా? అంటే ఆ సైడ్ దొరికింది. ఓకే ఓకే, ఎందుకంటే ఇక్కడ అందరు ఫేమస్ ఏంటంటే జొన్నగిరి వస్తుంది పేరు. జొన్నగిరి వచ్చేది, పగిడ్రాయి దొరికినా ఎందుకంటే వర్షం పడిన వెంటనే ఒకటి అయితే మనకి న్యూస్ లో అక్కడెక్కడ వచ్చేస్తుంది. అది వచ్చి దొరికింది, కోటీశ్వరులు అయిపోయినాడు తాత అది ఇది అని చెప్పొస్తాం. ముసుగులో గుద్దులాట అంతే. దానికి అంతే మొత్తం లైన్లో తిరుగుతున్నారు అంతా. ఇప్పుడు అది రీజనే లే. మీరు మేము కూడా మొన్న వీడియోకి వచ్చాము, వీడియో వచ్చినాం తీసుకుని ఎవరు ఏమనలే. ఇప్పుడు పొలాలు వేస్తున్నారు కాబట్టి రీజన్ ఉంటుంది, పొలాలు విత్తనాలు వేస్తున్నారు కాబట్టి. ఇంతకుముందు మన వీడియోలో చూసారు కదా మీరు. సో అట్నే ఏమంటారంటే పొలాలు వేసినప్పుడు వద్దు, అర్థం చేసుకున్నట్టు చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు రైతన్నలు కాబట్టి వాళ్ళ మాట వినాలి. ఎందుకంటే వాళ్ళు వేసిన పంటనే మీరు తర్వాత తినేది కాబట్టి. ఇతరుతోనే 2 వాటర్ చేసిన అదే బండ అయిపోయా, మరి టిల్లర్ కొట్టించిన 2 వాటర్ టిల్లర్ కొట్టించింది. అది 30,000 ఖర్చు వచ్చింది. సో అది అండర్స్టాండ్ చేసుకోండి. వచ్చేవాళ్ళు అదే ఈ వర్షాలు పడతాయి కదా వాళ్ళకి, ఎందుకంటే సీజన్ ఇంకా ఇప్పుడు సీజన్ కాబట్టి ఇంకా ఇప్పుడు పంటలు ఇంత మామూలు విలేజ్ లో ఏమైతే 10 విత్తనం వేస్తారు, అవే మొక్కలు వర్షం పడి మొక్కలు అయితే వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు. వేరే పొలానికి పనికి లేకుండా వేదానికి వెళ్తారు, ఆశయానికి పనికి పోతుంటారు. వీళ్ళు ఏమైపోయిందంటే వీళ్ళు ఇక్కడ కూర్చొని పనేర్లు అవుతున్నారు అన్నట్టు బాధపడుతున్నారు. ఎందుకంటే ఒక కూలికి పైన కూడా మంచిగా 700 ఎంత వస్తుంది, 800 600. కొందరు అది కూడా ఉంటది వేరే పని అంటే అది కూడా మంచి డబ్బులు వస్తాయి. మామూలుగా ఉంటారులే కొంచెం ఏదో ఒకటి వ్యాపారం ఏదో ఒకటి ఉంటది. చేతులు చెప్తాడు నేను అట్టుపోతానని. పెద్ద థ్యాంక్ యూ. చెప్పండి ఏంది అందరూ ఊర్లో కట్టాడుకొని పడుతున్నారు? అదేనా ఇప్పుడు మేము మాకు టైం అయింది, ఇక్కడ వేసే టైం అయింది. అవునులే, మేమే పక్కన ఉన్నాం చేను లేవకుండా. వాళ్ళు వచ్చడం రావడము తొక్కడం అంతా చాలా ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని. మాకు మేము అర్తే గాని మీదే ఎక్కడ అది ఇది అని అంటున్నారు. ఓకే, మేము కొట్టే పోతే మా మీదకి వస్తున్నారు వాళ్ళు కొత్త వాళ్ళు. ఒకటి ఉంటే మాత్రం కొడుతున్నారు మమ్మల్ని. అందుకని అంతా మత్తమై ఉన్ని కూడా కొత్త వాళ్ళని వెళ్ళాలని చూస్తున్నాము. ఓకే ఓకే, మీరే ఒక సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కూడా మాట్లాడలేదు. ఓకే ఓకే, డిపార్ట్మెంట్ అయితే హామీ ఇచ్చినారు మాకు.
మీరు కొట్టి వచ్చినా మేము చూసుకుంటామని ఆమె ఇచ్చినారు. అవునులే. అందుకని అందరం వచ్చి వెళ్ళిపోవాలని చెప్తున్నాం అవునవును. మేమైతే. అవును, ఇంతకు ముందు వచ్చినప్పుడు ఒక నెల కింద అయితే మేము కూడా ఏమనలేమన్నా. అప్పుడు మేము చేద్దాలు చేసుకోలేదు, ఏం చేసుకోలేదు, మాకు అవసరం లేదు అక్కడ అప్పుడు. ఇప్పుడు ఏమంటే మేము నైట్ వాన్ రాకుంటే 18 వెళ్ళేది, కాళ్ళ దిగుబడుతున్నా చేయండి పోతే మేమే. వాళ్ళు మాకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు, కొడితే వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు, కొడుతున్నారు కూడా, కొడతారు. అవునులే, గొడవలు అయితే. ఇప్పుడు నన్ను ఒక్కనుంటే మీ అట్టటోళ్ళు 4-5 మంది వచ్చి నన్నే కొట్టిపోతున్నారు. నాకు దెబ్బ తగిలింది, నన్నే కొట్టినారు. గొడవ జరిగిందంటే మరి మా వాళ్ళు వచ్చేకల్లా బైక్లు వేసుకొని వెళ్ళిపోయినారు. బైక్లు వేసుకొని ఏం చేయాలా, తోడింది. సో గైస్, వాళ్ళకి 5-6 మంది, నేను ఒక్కనే ఏం చేయాలా. సో అర్థం చేసుకోవాలి. ఫోన్ చేసే లోపలే వెళ్ళిపోయినారు సార్. ఇప్పుడు మీరు ఒక 5-6 మంది, నేను ఒక్కనే మరి సంగతి చెప్పినా వినలేదు వాళ్ళు. నేనైతే కొద్దిగా పచ్చిగా అది అంటే ఏం రండి కత్తేమని వచ్చినారు. భూమి అనేది కొంతమంది మీ ఆస్తులు కొంటామంటున్నారు, ఆస్తులు కొనే వాళ్ళు రాకూడదు. ఎంత అని కొంటావు నువ్వు? అట్లా పోతామన్నా ఇప్పుడు చాలా మాకైతే ఇబ్బంది అయింది. అనుకోకూడదు లేదు ఇంకా. ఓకే గైస్, ట్రై టు అండర్స్టాండ్. వాళ్ళు ఏమంటున్నారంటే అర్థం చేసుకోండి. మీకు నార్మల్ టైంలో స్టార్టింగ్ వర్షాలకి వాళ్ళు పంటలు వేయరు, వాళ్ళు పంటలు వేయరు, అప్పుడు ఏం పట్టించుకోరు. ఎందుకంటే భూమికి కొంచెం వాటర్ పడే అంత ఉన్నప్పుడు వాళ్ళు విత్తనాలు నాటుకొని అలా చేయడానికి, సాగు చేయడానికి స్టార్ట్ చేస్తారు. పంట సాగు అని స్టార్ట్ చేస్తారు. సో ఎందుకంటే మీరు రైతన్న మాట వెంటనే ఎందుకు కొందరు ఉంటారు, అది రూపా మాట్లాడి వేస్ట్. ఎందుకంటే మీరు ఏదో ఎత్తుకొని చూసుకొని పోయే దానికి వచ్చి ఉంటారు. ఎందుకు దొరికితే మీ లక్ చేంజ్ అయిపోవచ్చు, దొరకపోతే అది ఆ రోజు ఖర్చు. అదే ఏమైపోయిందని అంటేనా వచ్చేస్తున్నారు, 1 లక్ష పోతే 6 లక్షలు అని లైవ్ లో పెడుతున్నారు. కొత్త ఆయనది నెల్లూరు అంటే చూడు, నెల్లూరు డిస్ట్రిక్ట్ అంట 10 బండి వాళ్ళు కొట్టినారు అన్నట్టే. బండి కాదు, ఏమని చేస్తారు వెళ్ళిపోండి అని చెప్తున్నాము. అన్న చెప్పలేదా పోండి అన్నట్టున్నాడు. సో నెల్లూరు నుంచి వస్తే వాళ్ళకి ఇలా చెప్పి పంపిస్తున్నారు. లేదు, టైం అయితే లేదన్న, కొత్త వాళ్ళు వచ్చేకి లేదు. 1 నెల ముందైతే వేయాల్సిందే, కంపల్సరీ వేస్తాం. రాత్రి అయిపోయినా ఈ రోజు అయిపోయినా ఈ రోజు అన్న మీరు ఇన్ని రోజులుగా సిద్ధాలు చేస్తున్నారు కదా, మీకేమన్నా పొలాల్లో దొరికింటే మాకేమో అవసరమా? గరం 10th కట్టి ఎవరు రాని కూడా మేమే ఎత్తుకోవాలి. బాబు నా వయసు 60 సంవత్సరాలు. మా మామ చూడు 10 సంవత్సరాల నుండి వయసు వ్యవసాయం చేస్తున్నా. నాకు ఎక్కడ నాకు మాట కనపడలేదు. వేసిన నుండి చేనులో ఉంటాం ఒక 6 నెలలు. మిగతా టైంలో అయితే ఉన్నాం. జనవరి నుండి జూన్ కి స్టార్ట్ చేస్తాం మేము. జూన్ నుంచి జనవరి వరకు చేనులో ఉంటాం. అయినప్పటికి లేదు మాకు, మనం కష్టం చేయాలా, ఏదో వర్షం మొత్తం పండించుకొని మీ వయసు చాలా పెద్దగా అనిపిస్తున్నారు. మీరు చూడలేదు ఎంతవరకు? ఏ సార్ చెప్తున్నాను కదా, మధ్య అబద్ధం చెప్పే పని ఏముంది? నాకు 60 సంవత్సరాలు ఎవరికో 100 కనీసం అంటే 2-3 వేల మంది ఉన్నారు కొత్త వాళ్ళు. ఒక్కరన్నా అంటున్నారా దొరికిందని? లేదు, ఎవరే కానీ లేదు. ఏదో వాళ్ళ ప్రమాదం అంతే సార్. మామూలు తలకాయ తింటున్నారు వాళ్ళు. మధ్యనుంటే అన్నం కూడా తినలేం చూడు. ఈడే ఉన్నాం, అన్నం లేదు, ఏం లేదు, ఈడే ఉన్నాం. చింగులు ఉంటే మాత్రము మా మీద అదే రిటర్న్ అవుతుంది మీ మీదకే. అర్థం చేసుకోండి. ఎందుకంటే మన ఇండియాలో రైతుకు చాలా మంచి ప్లేస్ ఉంటుంది. సో వాళ్ళు ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకొని, మీరు ఇంతకు ముందు చూసాం, నేను మన ఛానల్లోనే వేరే వీడియోస్ పెట్టాను. అప్పుడు ఎత్తికిస్తప్పుడు కూడా మిమ్మల్ని ఎవరు ఏమనలేదు. సో ఫర్దర్ గా మీరు పంటలు వేసే టైంలో మీరు వచ్చి ఇలా డిస్టర్బెన్స్ చేస్తే స్టార్ట్ రాకూడదు. జూన్ అదే వాళ్ళు అంటున్నారు ఏమంటే జూన్ లో స్టార్ట్ అవుతాయి. జూన్ లో పొలాలు స్టార్ట్ చేసి ఇంకా మిగతా టైంలో వాళ్ళు ఇడే వచ్చి టెంట్ చేసుకున్నా మాకు ఏమి ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ పంట కొంచెం ఎత్తు వచ్చినా కూడా నడుస్తుందేమో కదా. పంటలు ఉన్నప్పుడు రాకూడదు. జనవరి లాస్ట్ అవునులే, వాళ్ళు అవునులే మాకు టెంట్ వేసుకుని 10 రోజులు మాకు అవసరం లేదు సార్. మొన్నటి వరకు సార్ మేము ఇప్పుడు ఒక 5-6 రోజులు అయింది సార్. ఇప్పుడు వర్షం రోజు వస్తుంది, కాళ్ళ దిగి పడుతున్నా, మేమే రావడం లేదు. మొన్న రాలేరు, నిన్న వచ్చాను 200 మంది 300 మంది ఉన్నారు. ఎట్లా సదరు చేతి ఎట్లా మేము పొలాలు వేసుకునే సార్. ఇక్కడ గట్టి పొలాలు మాది. 5 తేమారకు పోతే ఏం పనికి రావు అవి. మాకంతా డబుల్ మీనింగ్ పని అవుతుంది. అందుకని మేము మంచిగా చెప్తున్నాం సార్. వాళ్ళు కొంతమంది వినడం లేదు, నన్నే కొట్టిపోయినారు చూడు. నేనేం సమాధానం చెప్పాలంగా.
అట్లా ఒకటి ఉంటే కొడతారని మేము కూడా 2-3 ఉన్నాం నవ్వులే ఉంటారు. చేయని కాడ అయిందల్లా. అదే ఫైనల్ గా ఏం చెప్తారంటే ఇక్కడే దొరకడం లేదు. వీళ్ళేది ఫైనల్ గా ఏమంటారంటే చూసారు కదా పెద్ద 60,000 దగ్గరికి వస్తుంది. సో నేనే చూడలేదు ఇంతవరకు, మీరు ఆశ పెట్టుకొని వచ్చి టైం వేస్ట్ చేసుకోవద్దని అన్నట్టు చెప్తున్నారు. సో మనం ఏంటంటే రెండు చూపించినాం. సో మన ఛానల్లో మీకు ఇంతకుముందు కూడా చూపించాము, ఇలా వచ్చి ఎదుగుతున్నాను చూపించాం. సో ఇప్పుడు కూడా అండర్స్టాండ్ చేసుకోండి, ఒక అవేర్నెస్ కోసమే. వేరే వాళ్ళు మా ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఫోన్ చేశారు, ఇలా జరుగుతున్నాయి ఒకసారి వచ్చి వీడియో తీసుకోని చెప్పినందుకు నేను రావడం జరిగింది. సో మన ఫ్రెండ్స్ ఎందుకంటే ఉంటారు కదా చుట్టుపక్కల వాళ్ళు, ఇట్లా గొడవలు జరుగుతున్నాయి రారా అని చెప్తే వీడియోకి ఉపయోగపడుతుంది అన్నట్టు నేను వచ్చాను. సో మీకు ఇలాంటి అదే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. వాళ్ళు ఏమంటారంటే జూన్ నుంచి జనవరి వరకు మేము పొలాలు పంటలు ఉంటాయి, సో ఆ టైంలో మీరు రావద్దు అని చెప్పి అంటున్నారు. మిగతా టైం మీరు వచ్చి టెంట్లు వేసుకుని అన్న చెప్తున్నారు, టెంట్ వేసుకుని ఇన్నే ఉండొచ్చు, ఈ పొలం మేము అన్నదే ఇట్లా చూసుకుంటూ ఉండొచ్చు అని చెప్పి అన్నట్టు కూడా అంటున్నాడు. ఎందుకంటే వర్షాలు పడి తొక్కితే గట్టిగా అవుతుంది అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు అంతే. వర్షం పడి తొక్కడం వల్ల పంటకి అదే బీడు పడడం అంటారా, ఏమంటారు, అది బీడు పడడమే కదా, గట్టిగా అవుతుంది పొలం. అవునులే దున్నడానికి దున్నడానికి ఇబ్బంది పడుతున్నారు. ఓకే ఎద్దులతో ఓకే అవునులే ట్రాక్టర్ తిరిగినందుకు కూడా గట్టిగా అవుతుంది అది. ఓకే అది పొలాలు గట్టిగా అయిపోతే మాకు ఇబ్బంది అవుతుంది. ఓకే సో చూస్తున్నారు కదా వాళ్ళ బాధ ఏందో అర్థం చేసుకోండి. కొడుతున్నారు సార్. సో ఇది మళ్ళీ టూ మచ్, రైతుల మీదకి వెళ్ళడం అనేది చాలా టూ మచ్. మీరేదో ఎత్తుకోవడానికి వచ్చింటారు, ఎత్తుకొని దొరుకుతుందంటే దేవుడు అని చెప్పి మొక్కి తీసుకుపోవాలి, కానీ మీరు మళ్ళీ వాళ్ళ మీద గొడవలకి దిగడం చాలా తప్పది. సో చూసుకొని ఉండండి. ఎందుకంటే సార్ వాళ్ళ ప్రేమ అంటే అదే వాళ్ళ ప్రేమ సార్. మనం 10 రూపాయలు పోతే మంది మనకు దొరకదు. అది కరెక్ట్ మళ్ళీ సార్ మన 10 రూపాయలు పోతే మనకు దొరుకుతుందా సార్? అదే ఏదో వాళ్ళ ప్రేమ. మా ఈడే పుట్టి ఈడే పెరిగి మాకు చెప్పలేదు సార్, దొరకడం అంటేనే చెప్పలేదు. తను సేద్యం ఎన్నోసార్లు దున్నింటాడు పొలము, తనకే దొరకలేదు. 6 నెలలు ఉంటాము చెప్తున్నా కదా, జూన్ నుండి జనవరి వరకు దీంట్లోనే పడి దీంట్లోనే లేస్తాము. ఆ టైంకి అయితే మేము రాము. వాళ్ళు వచ్చినా ఏమని చేసుకుని మేము కూడా అన్నము. ఇప్పుడైతే రాకూడతారు. దయచేసి అర్థం చేసుకోండి, ప్రజెంట్ దొరకట్లేదు. మీ వచ్చి ఎందుకంటే వేరే వాళ్ళు టైం వేస్ట్ అంతే. ఎందుకంటే వీళ్ళు ఎలా అంటే ఇప్పుడు ఈ పొలం పని ఉంది అనుకోండి, పొలం పని చేసుకుంటారు. లేదు వేరే వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే పొలం పనికి రారా అంటే వాళ్ళు కూడా వాళ్ళతో పాటు పనికి వెళ్ళి ఏదో కూలీ చేసుకునేది, లేకుంటే సంథింగ్ ఏదో బిజినెస్ ఉంటుంది, వేరే బిజినెస్ ఉంటుంది, లేకుంటే ఇంకొక వాళ్ళొక వేరే వృత్తిలో ఉంటారు, వేరే జాబ్ ఏదో చేస్తుంటారు. అలాంటి టైంలో మీరు ఇక్కడ వచ్చి వీళ్ళు మీకు సపరేట్ గా పనులన్నీ మానుకొని కాపలా ఉండాలంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. మంచి ఎంప్లాయర్స్ వస్తున్నారు సార్. వాళ్ళకి లేని వాళ్ళంటే ఏదో ఆశపడి రావచ్చు. మన 2 కార్లు వేసుకుని వచ్చారు, 30-40 లక్షల కార్లు, అవి బెంచ్ కార్లు అట్లా వచ్చినారు. వాళ్ళే మా ముందుకి ఎదురుమన్నారు. ఏం అవసరం సార్? మీరు ఎంత ఉందో కొంటానంటే అన్ని ఎకరాలు కొంటావు నువ్వు. ఎన్ని ఎకరాలు కొంటావు? 1 ఎకరా కొనేవా, 10 ఎకరాలు కొనేవా? కొన్నాక దొరుకుతుంది ఛాన్స్ ఏమి అంటున్నాడు ఆయన. అడ్డుకోండి సార్, మీకు ఎందుకు వచ్చిందంటే నీ భూమి ఎంత చెప్పు కొంటా అంటున్నాడు. ఎన్ని ఎకరాలు కొంటావు నువ్వు? మిద్దునగిరి మొత్తం కొనాల్సి వస్తుంది. 1 ఎకరా 1 రూపాయలు చెప్తాం కొంటాడా? మళ్ళా కొంటాడా సార్? ఆయన కొడితేనే బాగుండదు. పెద్దోడు ఆయన రెస్పెక్ట్ ఇస్తాం సార్ మేము. ఆయన ఎవరికో నువ్వు జగనంగా దిగలేడు, జగన్ ఫోన్ చేయి. వాళ్ళు ఎందులే చేసుకుంటా చేసుకో. ఫోన్ చేసి ఎవరు చెప్తావు? ఇక్కడ ఉంటాము. మా పెద్దమ్మ కొడుకు నేనే. ఎవరు చెప్తావు చెయ్యి ఫోను అంటే వాళ్ళకి చేస్తా వీళ్ళకి చేస్తానని చెయ్యి. ఎవరు నువ్వు క్లాస్ ఉండవు, నేను ఎమ్మెల్యే బంధువుని, ఆ మంత్రి బంధువుని అంటే మేము నమ్ముతామా? అట్లా ఆయన అట్లా నువ్వు బాబు చేసా మడతానని చెప్తుంది. వెళ్ళిపోయింది అంతే చేసుకున్నాక అయిపోయి సార్. డిపార్ట్మెంట్ కూడా మాకు హామీ ఇచ్చింది. ఏమొస్తుంది అన్న మీకు వాళ్ళని మాట మడతనంగా వచ్చారు మసాదని చెప్పినాము. ఇంకా లేదంటే లేదంటావు అంతే కదా. దాని ఏముంది, దాంతో ఏం పోనంటే మనం మన ఊళ్ళో లేడీస్ వచ్చి కాళ్ళు మేడం తీసుకున్నట్టు అంత 10 మంది ఉంటుంది. ఇదే చెప్పినాం, వేరేదైతే చెప్పలేదు. మా మీదకి వస్తున్నారు అది ఇదని చెప్తుంది. సరే సరే ఇది ఫైనల్ గా ఇది ఇది చూడండి, మీరు అర్థం చేసుకోండి వీళ్ళ ఆవేదనని.
సో పంటలు ఉన్నప్పుడు రావద్దండి ప్లీజ్. ఎందుకంటే మీరు వచ్చి వీళ్ళని డిస్టర్బెన్స్ పెట్టుకుంటే వాళ్ళు పని మానేసుకొని ఇక్కడే కూర్చోవాల్సి వస్తుంది. సో వీళ్ళు చెప్తున్నారు భోజనానికి కూడా టిఫిన్ కూడా చేయలేదంట, 11 అవుతుంది, బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా వచ్చి ఉన్నామంట. సో అర్థం చేసుకోండి. ఓకే.